హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఊత్తప్పం మంచి టిఫిన్ రెసిపీ అనమాట. మీకైతే సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా దోశ పిండిని ఇలా కొంచెం మందంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగానే నేను ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు క్యారెట్ ఉంటే అది కూడా కట్ చేసుకోవచ్చు. తురుముకోవాలి క్యారెట్ అయితే. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా ప్యాన్ అయితే హీట్ చేసుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఊతప్పం అన్నాను కదా, బాగా వేడొచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా పిండిని ఒక గరిటెడు వేసుకొని అటు ఇటు కొంచెం మందంగానే ఉండాలండి దోశ ప్యాటర్న్ అనేది. తర్వాత పెనం మీద కూడా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఊతప్పం అంటే అలానే ఉంటుంది, మనం దోశలాగా పల్చగా ఏం వేయవసరం లేదు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. మీ దగ్గర కారపొడి అవైలబుల్గా ఉంటే అది కూడా చల్లుకోవచ్చు పైనుంచి. పిండిలో ముందుగానే నేను సాల్ట్ వేసాను. తర్వాత పైనుంచి కొంచెం అంత ఆయిల్ చల్లుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. తర్వాత రెండో వైపు తిప్పేసుకొని కాల్చుకుంటే అయిపోతుందండి. ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. అలాగే రెండోది కూడా వేసేసుకుంటున్నాను. ఇంతేనండి, సేమ్ అన్నీ ఈ విధంగానే వేసుకున్నాను. మీకు ఎన్ని అనిపిస్తే అన్ని వేసేసుకోండి. మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.